దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృప చేత ఈ 2024 సంవత్సరంలో దేవుడు 8 నెలలు ఆయన కృపలో కాచి కాపాడి ఈ 9వ నెల 1వ తారీఖు ఆదివారం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ శుభదినాన్ని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో కీర్తనల గ్రంథం 119వ కీర్తన 103వ వచనంలో రాయబడిన చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైన కీర్తనకారుడు 119వ కీర్తన 103వ వచనం అంటాడు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి అని కీర్తనకర్త మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ దేవుని బిడలారా, లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్టమైన మాట ఏమని చెబుతుందంటే, దేవుని వాక్యం మనకు ఎలాంటిదంటే ఎంతో మధురమైనది అని మాట్లాడుతూ వచ్చాడు. రెండవ మాటలు ఏమంటాడంటే, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు కదా. నిజమే, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ మాటలు ఎలాంటివంటే, దేవుని ప్రేమించే వారికి, దేవుని పిల్లలైన వారికి దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి వాక్య భాగము ఎలాంటిదో తెలుసా? అది ఎంతో మధురమైంది. రెండవది, తేనె కంటును కూడా తీయనైనదని లేఖనాల్లో కీర్తనకర్త మాట్లాడడమే గాక, అందుకే కదా 19వ కీర్తనలోని దావీదు భక్తుడు మాట్లాడుతూ చక్కని మాట ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, 19వ కీర్తన 10వ వచనంలో దేవుని వాక్యం తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనది అని మాట్లాడుతూ వచ్చాడు. నిజమే, అందుకే కదా దావీదు గారు మాట్లాడుతూ అంటాడు, అయ్యా ఆ మొదటి కీర్తనలోని చక్కని మాట ఏమంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానము చేయవాడు ధన్యుడని మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అవి నీకు ఎలా ఉంటాయి తెలుసా? నీకు మధురముగా ఉంటాయి, నీ నోటికి తేనె వలె తీయగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని మనం జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినటువంటి చక్కని మాటను మీతో ఏమైనా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానంటే, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండిను అని యెహెజ్కేలు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏంటిది నోటికి తేనె వలె మధురముగా ఉన్నదంటే, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం, దేవుడిచ్చినటువంటి గ్రంథాన్ని ఆయన అంటాడు, నరపుత్రుడా చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలసింది, ఇదిగో నేను ఇస్తున్నటువంటి గ్రంథాన్ని భక్షించి దానితో నీ కడుపు నింపుకొని ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి ప్రకటించమని మాట్లాడుతూ వచ్చాడు కదా. దేవుడిచ్చిన గ్రంథాన్ని భక్తుడైన యెహెజ్కేలు గారు చదువుతున్నప్పుడు, దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అది ఆయనకి ఎలా ఉందో తెలుసా? తేనె కంటెను కూడా తీయగా ఉన్నది దేవుని వాక్యం, జుంటె తేనె దారల కంటెను కూడా మధురముగా ఉన్నది దేవుని వాక్యం. దేవుని బిడలారా, ఎందుకు ఈ ఉదయకాల సమయంలో మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నామంటే, దేవుని మాటలు దేవుని సన్నిధిలో మనకు దొరుకుతాయి. దేవుని మందిరములో మనం వింటాం, దేవుని మందిరములో మనము ధ్యానం చేస్తాం. దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని మాటలు చదువుతున్నప్పుడు, దేవుని పాటలు పాడుతున్నప్పుడు అవి మన నోటికి ఎలా ఉంటాయి తెలుసా? మధురముగా ఉంటాయి. తేనె కంటెను కూడా జుంటె తేనె దారల కంటెను కూడా
తీయనైనవిగా ఉంటాయి, మధురమైనవిగా ఉంటాయి అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందుకు ఈరోజు ఆదివారం కదా, నీకెన్ని పనులున్నా, ఎన్ని కార్యక్రమాలున్నా దేవుని సన్నిధిని విడిచిపెట్టక దేవుని మందిరంలో నువ్వు గడిపితే దేవుని వాక్యం నీకు ఎలా ఉంటుందో తెలుసా? మధురంగా ఉంటుంది, తీయంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ, అట్టి తీయనటువంటి మాటల చేత నా దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక, నా దేవుడు నిన్ను దర్శించునుగాక. దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, ఇదిగో కీర్తనకారుడు అన్నట్లుగా దివారాత్రం దానిని ధ్యానించాలి. దివారాత్రం దానిని అనుసరించమని వాక్యం చెప్తా ఉంది గనుక, అలాంటి తీయనైన మధురమైన దేవుని మాటలు ధ్యానించి ఆశీర్వదించబడుదుముగాక. తండ్రి, మీకు వందనాలు. ఇచ్చిన ఈ మాటలు మా హృదయమును పలకల మీద మీరు రాసి ముద్రించి భద్రపరచమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.